ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు తన అనుభవాలు ఇప్పటివరకు తెలియజేస్తూ వచ్చారు. తనను వ్యతిరేకించిన తన అధికారాలను ప్రశ్నిస్తూ సంఘంలో గలిబిలి రేపుతున్న కొందరిని ఉద్దేశించి పౌలు ఇలా మాట్లాడుతూ ఆయన ఏమై ఉన్నారో, ఆయన అపోస్తలత్వం ఎలాంటిదో, ఆయన ఎంతగా ప్రయాసపడ్డారో, తన జీవితం ఎలా దేవునిలో కొనసాగుతూ వచ్చిందో వారు కాస్తైనా గ్రహిస్తే ఈ మాటల విషయంలో వాళ్ళను వాళ్ళు కొంతైనా జాగ్రత్త పరుచుకుంటారేమో అని ఒక ఆశతో మాట్లాడుతున్నారు. ఇక ఈ అధ్యాయంలో పౌలు గారు తనకు అనుగ్రహించబడిన దర్శనాలు, అలాగే తాను ఎలాంటి స్థితిలో ఉండి కూడా పరిచర్య చేస్తున్నారో మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నారు. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములు గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్తాను. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడినో నేనెరగను, శరీరం లేక కొనిపోబడినో నేనెరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెనో, శరీరము లేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాని గూర్చి అతిశయింతును. నా విషయమైతే నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపును. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుతాను గనక అవివేకిని కాకపోదును గాని, నా యందు ఎవడైనా చూచిన దానికన్నను, నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొన్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చుపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడతాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయములోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలనను అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడెను. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను అతిశయించడం నాకు తగదు గాని ఇన్ని చెప్పాను, ఇంకా కొన్ని మీతో చెప్తాను వినండి. నేను ఎన్నో భారాలు పడ్డాను, కష్టాలు ఓర్చుకున్నాను. క్రీస్తు కోసం ఎన్నో శ్రమలు అనుభవించాను. పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. నా పరిచర్యలో నేను ఎన్నో రకాల బంధకాలలో, ఇబ్బందులలో, వ్యాధులలో, అలసట, ప్రయాణం, జాగరణాలు, ఉపవాసం, దిగంబరత్వం, శ్రమ, సముద్రంలో, నదుల్లో ఇబ్బంది, కపట సోదరుల వలన, నమ్మిన వాళ్ళ వలన, అలాగే తెలిసిన వాళ్ళ వలన, తెలియని వాళ్ళ వలన, ఇలాగూ ఒక రకంగా కాదు, దొంగల వలన,
ద్రోహులైన వారి వలన ఎందరి వలననో ఎన్నో రకాల అవమానాలు, ఇబ్బందులు పొందాను. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఇవి కూడా చెప్పడం నాకిష్టం లేదు. సానుభూతి కోసం చెప్పట్లేదు. నేను క్రీస్తుకు పరిచారకుడిని. మీరు నా మీద నిందలు ప్రచారం చేస్తున్నారా? నేను మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువుకి పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని అప్పజెప్పాలని నేనుంటే, మీరేంటి నా మీద ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు? ఇవి తగదు. అయితే వినండి. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నప్పటికీ వీడితో ఆపుతున్నా. వెర్రివాడిలాగా చెప్పొద్దనుకుంటూనే ఏంటో చెప్పేసా. సరే చెప్పాను కదా! ఇవన్నీ కాక సంఘాల గురించిన చింత కూడా నాకుంది. సంఘం వర్ధిల్లాలని, సంఘం ప్రభువులో ఎదగాలని ఆసక్తితో ప్రతిదినము నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను. నాకు అతిశయించడం తగదు గానీ, అతిశయించవలసినవి నాకెన్నో ఉన్నాయి. నాకు ప్రభు దర్శనాలు కూడా ఉన్నాయి. విశ్వాసులారా, పౌలుకున్న దర్శనాలు ఆసక్తికరమైనవి. మొదటిగా పౌలు దమస్కు మార్గంలో ప్రభువు యొక్క మహాకాంతిని చూసి ప్రభు స్వరాన్ని విన్నాడు. ప్రభు చేత పిలుపునందుకున్నాడు. తరువాత ప్రభు చేత అనేక పర్యాయాలు ధైర్యపరచబడ్డాడు. ముందు జరగబోయేదేంటో దేవుని ద్వారానే తెలియపరచబడింది. దేవుడు అతనికి ఏ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూనే వచ్చారు. ఇలాంటి ప్రత్యక్షతలు ఆయనకి అనేకం ఉన్నాయి. ఇంకా చెప్తారు, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషం. చాలా ఉన్నాయి. అపోస్తలుడితను తన అపోస్తలత్వాన్ని బట్టి దేవుడు అనేక వరాలను ప్రభు పౌలు గారికి ప్రసాదించారు. ఎన్నో విశేషమైన వరాలున్నాయి. అవన్నీ దేవుని మహాకృప వలన తక్కిన అపోస్తలుకి ఉన్నాయి, నాకు ఉన్నాయి. వాళ్ళలో నేనేమాత్రం తక్కువ వాడను. తాను వీళ్ళకి స్వస్థపరిచే వరం, చనిపోయిన వారిని సైతము లేపే వరాన్ని కూడా ప్రభు వీరికి ప్రసాదించి, ప్రతి అపోస్తలుడి ద్వారా కూడా దేవుడు ఘనమైన పరిచర్య చేయించారు. అందులో పౌలు గారు ఇంకా ఎక్కువే ప్రయాసపడ్డారేమో ఆయనతో పోల్చుకోవడానికైనా. ఆయనంత పరిచర్య అయినా ఎవరు చెప్పకుండా ఉండు నిమిత్తమే ఈ విషయాలన్నీ దేవుడు గ్రంథస్థం చేయించారేమో. ప్రియ విశ్వాసులారా, గమనించండి. ఇంతగా ప్రయాసపడిన పౌలు గారు వారికి విషయం చెప్తున్నారు. ఈ పత్రిక రాయడానికి సరిగ్గా 14 సంవత్సరాల ముందు, ఆ సమయంలో నేను ఒక మనిషిని అంటున్నాడు. అంటే నేనే వెళ్ళా, నేనే చూసా అని చెప్పట్లేదు గానీ, ఈ దర్శనం పొందుకున్నది పౌలే. ఆయన అంటారు, క్రీస్తునందున్న ఒక మనిషిని నేనెరుగుదును. నాకు క్రీస్తునందున్న ఒక వ్యక్తి తెలుసు. అతడు ప్రాణంతో ఉన్నాడో, అంటే శరీరంతో కొనిపోబడ్డాడో, శరీరం లేక ఆత్మతో కొనిపోబడ్డాడో ఎరుగడు కానీ, అతడు పరదైసుకు వెళ్ళాడు. వచింపశక్యము కాని మాటలు విన్నాడు. అవి చెప్పకూడదు. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పాలి అన్న వాటినే చెప్తారు ఏ సేవకులైనా. దేవుడు చెప్పవద్దని అన్న వాటిని, ఆజ్ఞాపించిన వాటిని ఎవరు చెప్పరు. పౌలు గారు కూడా ఆ విషయాలేమి తానేం చూసాడో, ఏమి విన్నాడో తెలియచేయలేదు గానీ, తానైతే మూడవ ఆకాశానికి వెళ్ళాడు. ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. విశ్వాసులారా, ప్రస్తుతం పక్షులు ఎగురుతూ ఉంటాయి గదా! దాన్ని మనం మొదటి ఆకాశం వరకు లెక్కిస్తాము. ఆ తర్వాత నక్షత్రాలు, ఈ యొక్క చంద్రుడు ఇవన్నీ చూస్తాం కదా! దాన్ని మనం రెండవ ఆకాశంగా లెక్కేస్తాము. దానిపైన మూడవ ఆకాశం ఉంది. అక్కడ ప్రభు సింహాసనం, ప్రభు యొక్క రాజ్యం ఉంది. దేవుడు అక్కడున్నాడు. పరిపాలన చేస్తూ ఉన్నాడు. అక్కడి నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ ఆకాశానికి, ఆ మూడవ ఆకాశానికి ప్రభువు దగ్గరికి వెళ్ళాడు. క్రొత్త నిబంధనలో మనం ముగ్గురిని గమనిస్తాం. ప్రభువైన యేసుని గురించి వ్రాయబడింది. ఆయన పరము నుండి దిగి వచ్చిన దేవుడు. పరలోక విషయాలను తెలియజేస్తాడు. క్రీస్తు ప్రభు. రెండో వ్యక్తి మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు యోహాను. పత్మసు ద్వీపం నందు పరవాసిగా ఉండి ఆకాశం తెరవబట్ట చూచి, అక్కడ పరలోకంలో తలుపు తీయబడింది. ఇక్కడికి ఎక్కిరమ్ము అని స్వరం వినిపించింది. యోహాను ఆ తలుపు గుండా వెళ్లి పరలోకమందు సింహాసనాన్ని చూచాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో వివరాలున్నాయి. ఈ విధంగా యోహాను గారు. ఆ తర్వాత మూడో వ్యక్తిగా పౌలు గారిని మనం చూస్తాం. ఇంతకు సంగతేంటి? 14 సంవత్సరాల క్రితం అది పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణం చేస్తూ ఉన్న దినాలు. లుస్త్ర అనే ప్రాంతానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో ఇంకా అంతియొక నుంచి, వేరే ప్రాంతాల నుంచి కక్షగట్టిన కొందరు సహోదరులు వచ్చి, పౌలు గారి సువార్తకు వారు ఆటంకంగా నిలిచి, అక్కడ లుస్త్రలో ఉన్న జనులను ప్రేరేపించి,
అందరూ కలిసి రాళ్ళు రువ్వారు. పౌలు గారి మీద రాళ్ళు విసిరారు. పౌలు గారు ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నారు. వారు పౌలు గారి దేహాన్ని ఊరి వెలుపలకు ఈడ్చిపడేశారు. కాసేపు అయింది. పౌలు గారు సహోదరులు చూస్తూ ఉండగా తిరిగి లేచాడు. మరునాటి ఉదయాన మరలా వెళ్లి సువార్త ప్రకటన చేశాడు. ఏం జరిగింది? ఆ తాను నిజంగానే ప్రాణం పోయిందని నిర్ధారించి బయటకు తీసుకెళ్లారు. ఊరి వెలుపల అతని దేహాన్ని పారవేశారు. దేహం ఊరి వెలుపలికి ఏడవబడింది. ఆత్మ మూడవ ఆకాశానికి వెళ్లి ఈ ఉన్నతమైన దర్శనాన్ని చూశాడు పౌలు. మరలా దేవుడు తనకి ఆయుష్నిచ్చాడు. తన ఆత్మ వెనక్కి మరలా తన దేహంలోనికి ప్రభువు అనుమతించారు. మరలా పౌలు గారు సజీవంగా లేచారు. ఒక విధంగా చెప్పాలంటే చనిపోయి తిరిగి లేచాడు. అది దేవుని కృపే. ప్రాణాంతక పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇదిగో పరదేశ దర్శనాన్ని చూశాడు. అయితే పరదేశ్ గురించిన దర్శనం, ఈ మూడవ ఆకాశాన్ని గురించిన దర్శనాన్ని ఆయన ఎక్కువగా ప్రస్తావించలేదు. నేను ఎలాగెళ్ళానో, ఏ విధంగా అతడు వెళ్ళాడో అవి దేవునికే తెలుసు. శరీరంతో ఉన్నాడో, శరీరం లేదో కానీ అక్కడికి వెళ్ళాడు. అద్భుతమైన వాటిని చూశాడు. చూసిన సంగతి రాయలేదు. నేను అతిశయించాలంటే ఇంత గొప్ప దర్శనం నాకుంది. ఇంత గొప్ప దర్శనాలు గలవారు నాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడుతూ, నాకు విశేషమైన అపోస్తలిక వరాలున్నాయి. అయితే వీటియేటిని బట్టి నేను అతిశయించట్ల. కారణం ఏంటంటే, నా శరీరంలో ఒక ముల్లుంది. పౌలు శరీరంలో ఒక బలహీనత ఉంది. ముల్లు అంటే బలహీనత. ఏమిటా బలహీనత అంటే ప్రియవిశ్వాసులారా, వేద పండితులైతే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరంటారు మైగ్రేన్ తలనొప్పి అంటాం కదా! ఆ సమస్య ఉండి ఉండొచ్చని పౌలు గారికి కొందరేమో ఆస్తమా సమస్య ఉందేమో అంటారు. మరికొందరు జబ్బు కళ్ళు అంటే కళ్ళకు సంబంధించిన సమస్య ఉందని. ఇలా 3 రకాలు. మరికొందరైతే వేరే వేరే రకాలుగా చెప్తారు. విశ్వాసులారా, పౌలు గారైతే ఇక్కడ బలహీనత ఏదో చెప్పలేదు. ఒక ముల్లు అన్నారు. అది నా శరీరంలో ఉంది. సాతాను దూతగా ఉండి నన్ను నలగొడుతుంది. నన్ను హెచ్చిపోనివ్వట్ల. అంటే ఇన్ని ఆధిక్యతలున్నాయి, ఇన్ని వరాలున్నాయి. నీకేంటి తక్కువ? అని అతని హృదయం ఒకింత ఆలోచిస్తదా అనే లోపే ఆ బలహీనత ఉంది. ఇప్పుడేమనిపిస్తది? ఎన్నుంటే ఏమి? నా శరీరంలోనే బలహీనత ఉంది కదా! ఈ బలహీనత కృంగతీస్తది. ఈ బలహీనత స్థితి ఏంటో చూపిస్తుంది. తక్కువ స్థానంలోనే ఉంచుతుంది. తన్ను తాను హెచ్చించుకోనివ్వకుండా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అనేకులు ఎదుట గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న పౌలు గారికి ఏంటి ఇలాంటి సమస్య ఉంది అని ఇతరులు మాట్లాడుకునేలాగా చేస్తుంది ఆ బలహీనత. బలహీనత ఏంటో మనకు తెలీదు. ఇక్కడ కూడా రాయలేదు. అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. ఏదో ఒకటని నిర్ధారించుకోకండి. మొత్తానికైతే ఒక శరీర బలహీనత అంతే. ఆ శరీర బలహీనతతో బాధపడుతున్నాడు. ఒక విధంగా సంఘస్థుల్లో గాని, ఆయా చోట్ల స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఎన్నెన్నో కార్యాలు చేసిన ఈయనకేంటి బలహీనత అనుకుంటూ ఉండొచ్చు. సరే, ఏదేమైనా అది ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెడుతున్న బలహీనత విషయంలో 3 సార్లు ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభూ, ఇది నా దగ్గర లేకుండా నన్ను దయచేసి ఈ సమస్య నుంచి విడిపించు. ఇది నా యొద్ద నుండి తొలగించు అని ముమ్మారు ప్రార్థించారు. ప్రార్థించిన ప్రతిసారి దేవుడు తీసేస్తానని చెప్పల. కానీ ఒక మాట చెప్తున్నారు పౌలు, నా కృప నీకు చాలు. అదేంటి అంటారా? నీ బలహీనత. నీ బలహీనతలో నేను నీకు శక్తినిస్తా. అంటే ఇప్పుడు పౌలు గారి ఆనందం ఏంటో తెలుసా? నేను బలహీనుడినైతే ఏంటి? నేనెంత బలహీనంగా ఉంటే ప్రభు నాకంత శక్తిస్తారు. అదే నేను ఆరోగ్యంగా ఉంటే ప్రభు శక్తి ఇవ్వడు కదా! నా శక్తి మీద పని చేయాలి కదా! అలాగైతే ఈ బలహీనత నాకుండటం సంతోషమే. అయితే వినండి, నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని. ఎప్పుడు కృంగిపోతున్నానో అప్పుడే ధైర్యంగా లేపుతున్నాడు నా ప్రభు. నా శరీరాన్ని బట్టి నేను అలసిపోతున్నాను. నా ముల్లును బట్టి నేను బాధపడుతున్నా. కానీ నా ప్రభు కృపను బట్టి దినదినము బలం పొంది పరిచర్య చేస్తున్నా. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నా. అంటే ప్రియ విశ్వాసులారా, కొరింథీయులకి చెప్తున్న విషయం, అంటే ప్రత్యేకించి పౌలు గారిని వ్యతిరేకిస్తున్న వారితో చెప్తున్న విషయం, అలాగే మనతో చెప్తున్న ఒక విషయం ఏంటంటే, ఈయన బలహీనుడు. ఎవరైనా తమకు కలిగిన గొప్ప విషయాలను బట్టి సంతోషిస్తారు. నాకేంటి తక్కువ, నాకు డబ్బుందంటాడు ధనవంతుడు. నాకేంటి తక్కువ, నేను చక్కటి ఆరోగ్యంగా ఉన్నాను అంటాడు దృఢంగా ఉన్న ఆరోగ్యవంతుడైన ఒక యువకుడు.
అలాగే అందమున్న వారంటారు, "మాకేంటండి అందం ఉందండి" అంటారు. ఇలాగా మాకు వస్తువాహనాలు, సుఖభోగాలు, విలాసవంతమైన జీవితం ఉంది. విశ్వాసులారా, చాలామంది వారికేదుందో వాటిని బట్టి గొప్పలు చెప్పుకుంటారు. పౌలు నాకు బలహీనత ఉందని గొప్ప చెప్పుకుంటున్నాడు. చూస్తే, వింటే అందరూ నవ్వుతున్నారు. బలహీనతలో గొప్ప అంటావేంటయ్యా అంటే, నేను బలహీనుడినైతేనే గదా! నా ప్రభు తన శక్తితో నన్ను నింపుతాడు. ఇందుకై దేవునికి స్తోత్రం. విశ్వాసులారా, మీరు ఏ విషయాల్లో అయినా బలహీనులుగా ఉన్నారా? ఆ సమస్యలు మిమ్మల్ని ఇంకా విడిచిపోలేదా? అయితే వినండి. మీరు ప్రభువు మీద ఆధారపడండి. మనతోటి బలహీనతలో కూడా మీకు ఆయన శక్తినిచ్చి మీ చేత తన పని చేయించుకోగలడు. అందుకే ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో ఆ స్థితిలో ప్రభువుతో సహవాసం గలవారై ఉండండని కొరింథీ పత్రికల్లోనే పౌలు గారు రాస్తారు గదా! ఏ స్థితిలో పిలువబడ్డారు? దాసుడా? స్వతంత్రుడా? బానిస? ఏ స్థితిలో పిలువబడ్డావో అలాగే నువ్వు ఆరోగ్యవంతుడిగా పిలువబడ్డావా? నీ ఆరోగ్యంతో పని చెయి. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా? అంత తెలివి లేదా? లేదా అంత డబ్బు లేదా? ఏ స్థితిలో నిన్ను పిలిచాడో ఆ స్థితిలో దేవుణ్ణి మహిమపరచు. నీ స్థితిలో ప్రభు నీకు శక్తినిచ్చి తన పని తాను చేయించుకుంటాడు. ఒకటే కావాలి. నువ్వు విధేయుడివా? కాదా? నువ్వు విధేయుడివైతే ఆయన నీ చేత పని చేయించుకుంటాడు. నువ్వు విధేయుడు కాకపోతే నీ చేత పని జరగదు. పౌలు గారిలాగా విధేయత చూపించు. అందుకే అంటాడు, ఈ క్రీస్తు శక్తి నా యందు పరిపూర్ణం అవుతదంటే, నాకు శ్రమలైనా సంతోషమే, ఇబ్బందులైనా సంతోషమే, హింసలైనా సంతోషమే. అయితే ఇన్నిన్ని గొప్ప కృపలిచ్చిన దేవునిపై నేను స్తోత్రం చెప్తున్నాను. కొరింథీయులారా, అంతకొస్తే నన్ను గురించి ఎవరు అతిశయపడకూడదని, నన్ను నాకన్నా ఎక్కువ అంచనాలు వేసుకోకూడదని ఎవరికి అతిశయం లేకుండా కూడా నేను జీవిస్తున్నాను. అలాగైతే ఇంకో మాట వినండి. నేను అపోస్తలుల్లో ఏమి తక్కువవాడినేం కాను. నా చేత మహత్కార్యాలు, సూచక్రియలు అన్నీ మీ మధ్య దేవుడే జరిగించాడు కదా! జరిగించింది దేవుడే. నాలో ఏమీ లేదు. విశ్వాసులారా, ఎవరు చెప్పగలరు ఈ మాట? ఎంతోటి విధేయత మనకుందంటామా? ఒకసారి ఆలోచించండి. మీరెంతోటి విధేయులుగా ఉన్నారు ప్రభువుకి. ఇన్ని ఆధిక్యతలు, ఎంత వరాలున్న వ్యక్తి అంటాడు, నా బలహీనత ఉందా? అందులో కూడా నేను సంతోషిస్తాను. నా బలహీనతలో నా దేవుని శక్తి నాలో ఉంటుంది అంటున్నాడు. ఎంత గొప్పగా తన కష్టమైన ఇష్టంగా మలుచుకున్నాడు. తన కష్టంలో తన ప్రభువు శక్తి దొరుకుతుందని, ఆ శక్తితో నేను ఆనందించగలుగుతానని ఎంతో సంతోషంగా పని చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు పౌలు. విశ్వాసులారా, మరి మన సంగతేంటి? ఎన్నో ఉన్నప్పటికీ మనం సాకులు చెప్పుకుంటాం కదా! ఆదివారం ఆరాధనకెళ్ళాలంటే ఉన్నవన్నీ పట్టించుకోం గానీ, లేనిదేదో పట్టుకొని ఆరాధనకు దూరమైపోతాం గదా! ప్రభువుని సేవించడానికి లేనిపోని కారణాలు వెతుక్కుంటాం. సేవించడం మానుకోవడానికి, ఆరాధనలు మానుకోవడానికి కారణాలు మనకు ఉన్న వాటిని, ఉన్న అవకాశాలను వినియోగించుకోం గానీ, లేని వాటిని పట్టుకొని వేలాడుతా ఉంటాము. పౌలు గారు అలా కాదు. తను దేవుని పరిచర్య కోసం ఎంత తనకు శక్తి ఉందా? శక్తితో చేస్తాడు. బలహీనుడా? ఇంకా సంతోషిస్తాడు. ఎందుకంటే నేను బలహీనుడైతే ఏంటి? మా ప్రభువు శక్తివంతుడు కదా! అంటూ పని చేస్తున్నాను. మనం కూడా అదే స్ఫూర్తిని నింపుకుందాం. గొప్ప దర్శనాలు మీకున్నాయా? మీకున్న దర్శనాలు దేవుడు మిమ్మల్ని ప్రేమించి లేదా మీరు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్న విధానాన్ని బట్టి ఇచ్చాడు. అయితే వాటిని చూసి మురిసిపోయి పరిచర్యలో గర్వించడం, దేవుని పని చేయకుండా కూర్చోవడం ఇలాంటి పనులు చేయొద్దండి. దేవుని పనికి దూరం కాకండి. మీకు బలహీనతలు, అలాగే మీకు లేని స్థితి, ఏ స్థితిలో మీరున్నారో ఆ స్థితిలో ప్రభువులో నమ్మకంగా ఉండండి. కావలసిన శక్తి ప్రభువే ఇస్తాడు. 13వ వచనం నుంచి నేను మీకు భారముగా ఉండకపోతినను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ రైతుని నేను చేసిన ఈ అన్యాయాన్ని క్షమించండి. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుతున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా! కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తాను. నన్నును నేను వ్యయపరుచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తారా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తి గలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్తారేమో. నేను మీ యొద్దకు
పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొన్నాడా? మేమొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనుట లేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అని, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహము, అసూయ, క్రోధములు, కక్ష, కొండెముల వలన గుసగుసలాడుటలను, ఉప్పొంగుట, అల్లర్లును ఉండునేమో అని నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. నా ప్రియులారా, ఇంక మీకేం చెప్పాలి? నేనే రోజన్నా మీకు భారంగా ఉన్నానా? ఆ ఒక్క విషయంలోనే మీరు ఇతరుల సంఘాలతో పోలిస్తే కాస్తంత ఏమి మీరు నాకు చేసుకోలేదు. నేనే మీకేమి చేయనివ్వలేదు కాబట్టి, ఈ ఒక్క విషయంలోనే మీకు అన్యాయం జరిగిందనిపిస్తే, అందుకు కూడా మీరు నన్ను మన్నించండి. నేను ఈసారి మరలా మీ మధ్యకొస్తాను. అప్పుడు రావటానికి సిద్ధంగున్నా. వచ్చినప్పుడు మీకస్సలు భారంగా ఉండను. మీరు నా పిల్లలు. తల్లిదండ్రులే కదా పిల్లలకి సమకూర్చాలి. అలాగైతే నా దగ్గరేముందో, నాకేం కలిగున్నాయో అవన్నీ నేను మీకోసం ఖర్చు చేస్తా. ఇంకా చెప్పాలంటే నన్ను నేను కూడా మీకోసం ఖర్చు పెట్టుకుంటాను. నేను మీకోసం పరిచర్య చేస్తాను. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా. ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో మీరు నన్నంత తక్కువగా ప్రేమిస్తారా? మీరేంటి మరి నా గురించి ఇలా మాట్లాడుతున్నారు? సర్లే అవి అలాగుండనీయండి. నేనైతే మీకు భారంగా ఉండను. యుక్త గలవాడినై మంచిగా నడుచుకుంటాను. తంత్రం చేత మిమ్మల్ని పట్టుకున్నానని ఎవరన్నా అనుకుంటారేమో. నేనే తంత్రాలు వాడలేదు. డబ్బు కోసం మేమేం చేయలేదు. నేను పంపిన వారైనా మీ మధ్యకు నేను తీతుని పంపాను కదా! తీతు అయినా, తీతుతో వచ్చిన సహోదరుడైనా, ఇంకెవరైనా మరలా వారిని పంపుతున్నాను. ఈసారొచ్చినా, అంతకుముందొచ్చినా వారెప్పుడైనా లేదా నా చేత పంపబడిన వారెవరైనా మీ నుండి ఏమైనా ఆశించి, గొప్పలు కోరి, మెప్పుల కోసం ఏమన్నా కోరుకున్నారా? లేదు కదా! మేము ఏమీ చేయలేదు కదా! మేమెంతవరకు మీకు సమాధానం చెప్పుకుంటున్నామని తోస్తుందా? సమాధానం ఏం చెప్పుకోవట్లా. దేవుని ఎదుట నా హృదయంలో ఏముందో అదే మాట్లాడుతున్నా. ఇంకో విషయం చెప్పనా? ఈ మాటలన్నీ మీ క్షేమాభివృద్ధి కోసమే. మీరు వృద్ధి చెందాలనే ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకనగా ఒకవేళ నేనొస్తే మీరు నాకిష్టలుగా ఉండకపోతే, లేదా నేను మీకిష్టలుగా ఉండకపోతే, మీ మధ్యలో గతంలో ఉండిన పాపభూయిష్టమైన అలవాట్లు, కక్షలు, క్రోధాలు, ఈర్ష్య, ద్వేషము ఏవైతే నేను మీకు మొదటి పత్రిక వ్రాసి పంపానో, అందులో చర్చించబడిన విషయాల్లోనే మీరింకనూ దోషులుగా, ద్రోహులుగా ఉంటే, మిమ్మల్ని చూసి నేను, నన్ను చూసి మీరు బాధపడాలి కదా! మీరలా చేస్తే నేను మిమ్మల్ని ప్రేమించలేను కదా! మీరు కూడా నేను మీకు మంచి చెడు చెప్తుంటే మీకు నేను నచ్చకపోతాను కదా! ఇలాగుంటే మీకు నేను, నాకు మీరు దూరమైపోతామేమో! ఈ బాధే ఉంది. నేను మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు మంచి మనస్సాక్షి గలవారై ఉండాలని కోరుకుంటున్నా. మీరలా ఉండకపోతే నేను మీ వలన దుఃఖపడాల్సి వస్తదేమో అనే భయపడుతున్నాను. అంతకు మించి నా మనసులో ఏమీ లేదు. మీరు ఆలోచించండి. మీరు మారుమనసు పొందండి. పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని నేను బాధపడుతున్నా. మీ వలనైతే దుఃఖం కలగకూడదనే కోరుకుంటున్నా. ఏమంటారు? సంఘస్థులారా, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నా. విశ్వాసులారా, పౌలు కొరింథీ సంఘాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే పదే పదే వారి విషయమైన చింత వ్యక్తం చేస్తున్నాడు. ఇవేవో సానుభూతి కోసం మాట్లాడే మాటలు కాదు. అందరూ క్రీస్తుకి దగ్గరగా ఉండాలి. మనందరం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. మీరు నాకు, నేను మీకు ఇష్టలుగా ఉండాలి. మనందరం ప్రభువుని ఘనపరచాలి. ప్రభు విషయంలో ప్రభు మెచ్చుకునే వారంగా మనం ఉండాలి. అంతేగాని
లోకస్తుల చేత వేలు చూపించే విధంగా ఉండకూడదు. ఎందుకంటే కొరింథు సంఘంలో ఉన్న కొందరు పౌలుని వ్యతిరేకిస్తున్నారు కదా! వారు కూడా మారాలని కోరుకుంటున్నాడు పౌలు. ప్రియ విశ్వాసులారా గమనించండి. ఈ సేవకుడు ఎంతో దీనుడు. ప్రభువు దగ్గర విధేయుడు. ఎంతగానో ప్రార్థిస్తాడు. సంఘం మీద ఆసక్తి కలిగి ఉంటాడు. సంఘానికి భారంగా ఉండడు. సంఘం వృద్ధి కావాలని కోరుకుంటాడు తప్ప, సంఘం తగ్గిపోవాలి, క్షీణించిపోవాలి, శాపగ్రస్తం అయిపోవాలని కోరుకోడు. అలా కోరుకునేవాడైతే ఎంత ప్రయాస పడడు. ఎంత ప్రయాస పడుతున్నాడంటే వాళ్ళలో మార్పు కోరుతున్నాడనే అర్థం. వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వారైతే వారిలో కొందరు మరెందుకు పౌల్‌ని తక్కువ చేస్తున్నారు? తక్కువ చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను అతిశయపడాలనుకుంటున్నారా? మీకు అతిశయించడానికి ఎన్నో ఉన్నాయి. వాటిలో అతిశయించట్లా. నా శరీరంలో ఒక ముల్లుంది. అది నాకు బలహీనత. ఆ బలహీనత వల్లే నేను అతిశయిస్తున్నా. ఎందుకంటే అందులోనే నా ప్రభు శక్తి ఉంది. నేను నా ప్రభు శక్తిలో సంతోషిస్తున్నాను గానీ, నా నా యొక్క మాట తీరు, నా జ్ఞానం, నా వరాలు వీటిలో నేను అతిశయపడట్లా. నాకు దర్శనాలున్నాయని నేను ఉప్పొంగిపోవట్లా. నేను గర్వించట్లా. పడటానికి ఏం తక్కువ లేమి లేవు. నా నా అంటే గర్వించడానికి నాలో ఏది తక్కువ లేదనుకోమాకండి. గర్వించాలంటే నాలో చాలా ఉన్నాయి. కానీ వాటిని ఆధారం చేసుకోవట్ల. నేను క్రీస్తుకు లోబడుతున్నాను. నేను క్రీస్తునే నా కళ్ళెదుట పెట్టుకొని పరిచర్య చేస్తున్నాను. అందుకే సాగుతున్న సంఘస్థులారా మీరు ఆలోచించుకొనండి. మీరు నాకిష్టులుగా, నేను మీకిష్టునిగా, నేను మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు నేను కలిసి ప్రభువులో ఆనందించాలనే కోరుకుంటున్నాను. ఇందుకోసమే ఈ మాటలు ప్రభు ఎదుట చెప్తున్నా. సానుభూతి కోసం, డబ్బు కోసం లేదా మీ యొక్క మెప్పు కోసం నేను చెప్పట్లా. నేను అవివేకినంటారా? అవివేకిగానే నన్ను భావించండి ప్రియవిశ్వాసులారా. చివరి 3 అధ్యాయాల్లో ఇవే మాటలు మనం చదువుతాం. నేను అపోస్తలుడినే. నాకు తక్కువేం లేదు. మీకు అన్నీ ఉన్నాయి. అంటూ ఇన్ని విషయాలు చెప్తూ నేను అవివేకినా? అయితే అలాగే తీసుకోండి. నా మాటలు పిచ్చిగా అనిపిస్తేనే పిచ్చోడు మాటలే అనుకునైనా వినండి. మొత్తానికి నా మాట వినండి. నేనెంత ప్రయాసపడ్డానో చూడండి. ఈ ప్రయాసంతా నేను ప్రభు కోసం, ప్రభువులో మీకోసం. నా ప్రయాస ద్వారా మీరు క్షేమంగా ఉండాలని నేను కష్టపడుతున్నాను. నా కష్టాన్ని వృధా చేయొద్దు. సంఘస్థులారా నా మాటలు అర్థం చేసుకోనండి. దుఃఖపడే పరిస్థితి తీసుకురావద్దు. మారు మనసు పొందని వారు అనేకులు ఉంటున్నారే, వాళ్ళ వల్ల ఎంతో దుఃఖంగా ఉంటుంది. మీరు సంఘంలో ఉండి కూడా అలాంటి మారు మనసు లేనోళ్ళలాగా దుఃఖాన్ని కలిగించేవారుగా ఉండొద్దు. నా మాటలు వినండి, గమనించండి, శ్రద్ధ పెట్టండి, చెవినివ్వండి, ఆలకించండి అంటూ ఈ 3 అధ్యాయాల్లో తనను వ్యతిరేకిస్తున్న కొంతమందిని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రియశాస్త్రులారా, పౌలు గారు ఎంత ఘనమైన పరిచర్య చేశారో, ఆయనకున్న దర్శనాలు ఎంత గొప్పవి, ఆయన అపోస్తులిక వరాలు ఎంత గొప్పవి, ఆయనకి దేవుడిచ్చిన వరం, శక్తి ఇంత అంతా కాదు. అయినా తన శరీరంలో బలహీనత ఉంది. అయినా ఆ బలహీనత ఎందు కూడా ప్రభు కృప సంపూర్ణమవుతుందంటే కృపను బట్టి సంతోషిస్తున్నాడు. బలహీనతను బట్టి కృంగిపోయి 3 సార్లు ప్రార్థన చేశాడు గానీ, నా కృప నీకు చాలు అన్న మాట ఎంతో ఆదరించింది. ప్రియవిశ్వాసులారా కొరింథీ పత్రిక ఇప్పటిదాకా మనం చదువుతూ వచ్చామే. మొదటి 7 అధ్యాయాలు వివిధ కోణాల్లో ఆదరణ. మనకు రకరకాల పరిస్థితుల్లో దేవుని ఆదరణ ఉంది. తర్వాత 8, 9 అధ్యాయాలు క్రైస్తవ దాతృత్వం. మంచి హృదయంతో మనం సేవ కోసం, అలాగే పేదలైన వారి కోసం మనకు కలిగిన దాన్ని ఇవ్వాలి. అలాగే 10-12 అధ్యాయం వరకు తనేమై ఉన్నాడో, తన అపోస్తలిక పదవి ఎలా పొందుకున్నాడో, దాన్నెలా నిర్వర్తిస్తున్నాడో, తన కోసం ఎంత శ్రమ పడుతున్నాడో, తనను ద్వేషిస్తూ, తన మీద ఫిర్యాదులు చేస్తూ, నిందలు ప్రచారం చేస్తున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. ఇక చివరి అధ్యాయం 13వ అధ్యాయంలో సంఘానికి ముగింపు మాటలు అందజేస్తారు. ఆ వివరాలు వచ్చే పాఠంలో విందాము. ఇందాక ప్రభు కృప మనందరికీ తోడయుండి, ఈ మాటలు మనందరి హృదయాల్లో స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.